జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని దుబ్బవాడకు చెందిన శ్రీ హాస్ అనే 4 ఏళ్ల బాలుడు ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా చైనా మాంజా మేడకు చుట్టుకుంది. దీంతో బాలుడికి తీవ్ర రక్తస్రావం కావడంతో నిజామాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చైనా మాంజాను అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. కాకుల ప్రవీణ్ మాది మెట్పల్లి. ఇప్పుడు చూస్తే సంక్రాంతి సీజన్ వచ్చింది. అందరికీ తెలిసే సంక్రాంతి అంటే ఏంటంటే పతంగిలు అనేది. ఇలా పండుగ అనేది ప్రశాంతమైన వాతావరణం మంచిగా జరుపుకోవాలి. కానీ ఇవాళ చూస్తే ఏంటంటే ఎక్కడ చూసినా ఈ చైనా మాంజాలు విచ్చలవిడిగా అమ్ముతున్నారు. ఈ చైనా మాంజాలు అమ్మిచ్చేసి ఏంటంటే రేపు ప్రొద్దున ఆ పతంగులు ఎగిరేసే వాళ్ళకి కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ఎంతో ప్రమాదాలు జరుగుతుంది. నిన్నటికి చూసినట్టయితే మెట్పల్లి దుబ్బాలో ఒక 4 సంవత్సరాల బాలునికి అతను పాపం పతంగి కూడా ఎగిరేస్తే ఎవరు ఎగిరేస్తే అతను తోపంటూ పోతే అతనికి తాకి ఇలా మెడ మొత్తం గోసుకపోయింది. ఇలా అతనికి 22-23 కుట్లు పడ్డాయి. ఇప్పుడు ఇలా నిజామాబాద్ ఆ పిల్లాడు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండు. ఇప్పటికైనా రాబోయే ఇప్పుడు మొత్తం రేపటి నుంచి మొత్తం సెలవులు ఉన్నాయి కాబట్టి రెవెన్యూ యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం, మున్సిపల్ యంత్రాంగం అన్ని శాఖల అధికారులు విస్తృతంగా గట్టిగా తనిఖీలు చేపట్టి ప్రతి షాపుని తనిఖీ చేసి ఎక్కడో ఈ చైనా మాంజా అమ్మకుండా చూడాలని చెప్పి ఇవాళ అధికారులే కాకుండా కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు కూడా పిల్లలు ఎలాంటి పతంగులు ఎగిరేస్తున్నారు, ఏం జరుగుతుందని చెప్పి పిల్లలు కూడా తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల పైన ఒక నియంత్రణ పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో చూడాలని చెప్పి ఖచ్చితంగా దీనిపైన గట్టి చర్యలు తీసుకోవాలా. ఇలా బాధిత కుటుంబం కూడా ప్రభుత్వం తరఫున ఏదైనా నష్టపరిహారం చెల్లించాలా. ఎందుకంటే ఇలాంటివి జరుగుతున్నాయంటే దీనికి ముమ్మాటికి అధికారులదే బాధ్యత కాబట్టి అధికారులు ఇప్పటికైనా సరే కళ్ళు ఎరిచి గట్టిగా రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ అన్ని శాఖలు సమన్వయం చేసుకొని గట్టి తనిఖీలు చేపట్టాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నిన్న మెట్పల్లి పట్టణంలో చైనా మాంజా దారం ద్వారా మా యొక్క దుబ్బవాడ లోపల ఒక బాలునికి ఆ చైనా మాంజా తెగి దాదాపు 20 కుట్లు పడ్డాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. మరి ప్రభుత్వము ఒక పక్క ఈ చైనా మాంజాను నిషేధించినా కూడా స్థానికంగా మెట్పల్లి పట్టణంలో విచ్చలవిడిగా చైనా మాంజా విక్రయాలు జరుగుతూ ఉన్నాయి. తద్వారా అనేక మంది విద్యార్థులు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇప్పుడు రేపటి నుండి స్కూల్ హాలిడేస్ ఉన్నాయి. ఈ హాలిడేస్లో చాలామంది పతంగులు ఎగరేస్తారు. ఆ పతంగుల కారణంగా ఈ చైనా మాంజాను చాలా చోట్ల విక్రయిస్తూ ఉన్నారు. మరి అధికారులు ఒక పక్క తనిఖీలు చేయకపోవడం ద్వారా విచ్చలవిడిగా విక్రయాలు జరుగుతూ ఉన్నాయి. దాని ద్వారా చైనా మాంజా ద్వారా ఈ యొక్క విద్యార్థులు ప్రజల జీవితాలతో ఈ యొక్క చైనా మాంజా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి అధికారులు వెంటనే తనిఖీలు చేపట్టి ఎక్కడైతే చైనా మాంజా దారాన్ని ఎక్కడైతే విక్రయిస్తున్నారో వారిపైన కఠినంగా శిక్షించాలని చెప్పి చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను.